టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. సార్ అశోక్ గారు, పిఈ రేషియోకి సంబంధించి చాలామందికి రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మరి ఇలాంటి డైలమాలోనో లేదంటే కన్ఫ్యూజన్లో ఉండే వాళ్ళకి పిఈ రేషియోకి సంబంధించి మీరు ఎలా సింప్లిఫై చేసి చెప్తారు అందరికీ కూడా? సార్ ఇప్పుడు పిఈ రేషియోలో ఒక్క పిఈ రేషియో లేదు, 7 ఉంది. 7 పిఈ రేషియో ఉంది టోటల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్. టాటా మోటార్స్కి సంబంధించి 7 పిఈ రేషియోలు వస్తాయి. ఒకటి నిఫ్టీ పిఈ, బ్రాడర్ మార్కెట్ పిఈ, తర్వాత ఆటోమోటివ్ ఇండస్ట్రీ పిఈ, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఒక పిఈ ఉంటుంది. గాట్ ఇట్. థర్డ్ టాటా మోటార్స్కి ఒక పిఈ ఉంటుంది. కరెక్టా? టాటా మోటార్స్ కాంపిటీషన్కి ఒక పిఈ ఉంటుంది. ఎంత అయింది? 4 అయింది. మళ్ళీ టాటా మోటార్స్లోనే టెక్నికల్గా టుడేస్ పిఈ, ప్రీవియస్ పిఈ, ఫ్యూచర్ పిఈ అని 3 పిఈ ఉంటుంది. 7 మొత్తం. టెక్నికల్గా మాట్లాడాలంటే దాదాపు 6 to 7 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిఈస్ ఉంటాయి. అది ఒకటి ఆస్పెక్ట్ నెంబర్ 1. సెకండ్, పిఈ అనే కాన్సెప్ట్ ఇండస్ట్రీకి వేరే అవుతుంది. సపోజ్ మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టినారనుకోండి, మీరు ఒక కంపెనీ పెట్టారు, ₹1,00,00,000 ప్రాఫిట్ చేశారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ₹1,00,00,000 ప్రాఫిట్ చేసింది. అదే ఒక షుగర్ ఫ్యాక్టరీ అయితే మీకు ఎవరైనా వచ్చి 10 కోట్లు ఇస్తారు, మీ కంపెనీకి 10 కోట్లు కొంటారు. వాట్ డస్ ఇట్ మీన్? 10 పిఈ. ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్. ₹1,00,00,000 ప్రాఫిట్ చేసే కంపెనీని షుగర్ ఫ్యాక్టరీ అయితే ఎవరైనా 10 కోట్ల వరకు ఇస్తారు. 5 కోట్లు యావరేజ్, 5 to 10 crores ఇస్తారు. అదే మీరు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఒక 15 నుంచి 20 కోట్లు ఇవ్వచ్చు. అదే సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ అయితే, ఏ ఇన్ఫోసిస్, విప్రో అయితే 25 కోట్లు ఇస్తారు. అదే ఒక ఎఫ్ఎంసీజీ అయితే 50 కోట్లు ఇస్తారు. డిపెండ్స్ అపాన్ ద బిజినెస్ మోడల్. ఇండస్ట్రీ మోడల్. షుగర్ ఫ్యాక్టరీకి 10 కోట్లు ఇస్తే జ్యూస్ ఫ్యాక్టరీకి 50 కోట్లు ఇస్తారు. వై? ఎందుకంటే ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ ద బిజినెస్ పొటెన్షియల్ అనేది వేరీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అవునవును. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఫ్యాక్టరీకి హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దానికి స్టిమ్యులస్ కావాలి ఎన్నోసార్లు టు సస్టైన్, టు గెట్ మోర్ ప్రాఫిట్స్. పాలసీస్ బెనిఫిట్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బెనిఫిట్స్ కావాలి. అదే ఒక ఎఫ్ఎంసీజీ అయితే కొన్నిసార్లు ఎమర్జింగ్ కంపెనీస్ కూడా 100 times పీ ఉంటాయి. ₹1,00,00,000 కంపెనీకి ఎంత ఇస్తారో 100 కోట్లు ఇస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నైకా అనే ఒక కంపెనీ ఉంది, కాస్మెటిక్స్. 1000 పీ ఉంది ఒకప్పుడు. జస్ట్ ఒక 6 నెలల ముందర 1000 పీ ఉండేది. తను 1 కోటి ప్రాఫిట్ చేస్తే 1000 కోట్లు ఇస్తూ ఉంటారు వాల్యుయేషన్. లిస్టెడ్ కంపెనీ. స్టూపిడ్. ఇట్ మేక్స్ నో ఫండమెంటల్ సెన్స్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ఫోసిస్ ఈరోజు ఆ ఇండస్ట్రీ పీ వచ్చి 25 రఫ్లీ. ఇన్ఫోసిస్ పీ ఎంత ఉందో నాకు ఐడియా లేదు. మేబీ 25 to 30 రేంజ్లో ఎక్కడో ఉంటుంది ఇన్ఫోసిస్ కూడా. కానీ ఇదే ఇన్ఫోసిస్కి 20 ఏళ్ల క్రితం 100 పీ ఇచ్చేవాళ్ళు. అంటే ఈరోజు ఇన్ఫోసిస్ ₹1,00,00,000 ప్రాఫిట్ చేస్తే మీకు 25 కోట్లు ఇస్తారు. అదే ఈ ఇన్ఫోసిస్ 20 ఏళ్ళు ముందు ₹1,00,00,000 ప్రాఫిట్ చేస్తుంటే 100 కోట్లు ఇస్తూ ఉండే. వై? బికాస్ దట్ ఇన్ఫోసిస్ వాజ్ స్మాల్. ద పొటెన్షియల్ టు గ్రో బిగ్ ఈస్ వెరీ వెరీ హై. బట్ టుడే ఇన్ఫోసిస్ ఇస్ అన్ ఎలిఫెంట్. ఆ లెవెల్ పొటెన్షియల్ ఉండదు. సో షేర్ బజార్లో ఏ స్టాక్కైనా ప్రైజ్ ఇవ్వడం ఎందుకు? ఆ కంపెనీ ఏం చేసింది ఇంతవరకు అని రేట్ ఇవ్వరు. ఆ రేట్ ఎలా వస్తుందంటే ఫ్యూచర్లో ఆ కంపెనీ ఏం చేస్తుంది అనే ఒక ఫ్యాక్టర్ పైనే ప్రైస్ డిసైడ్ అవుతుంది. సో ఈ పిఈ అనే ఫ్యాక్టర్ ఉంది కదా, ఇట్ ఈస్ దాట్ వర్సటైల్. సో దాన్ని ఐసోలేషన్గా చూస్తే క్లారిటీ ఉండదు. లో పిఈ అంటే చీప్ కంపెనీ, హై పిఈ అంటే కాస్ట్లీ కంపెనీ కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్.
ద ఓన్లీ వే టు అనలైజ్ పిఈ ఈజ్ సింప్లెస్ట్ వే. మీకు చెప్పాను మార్నింగ్, మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ ఏం చేసేవాడు, వాడు చూడు బాగా చదువుతున్నాడు నీకేమొచ్చింది, కంపారిజన్. ఇక అప్పట్లో కంపారిజన్ తప్పు, అవన్నీ చేయకూడదు. అది బెంచ్ మార్కింగ్ అంటాను నేను. దట్ ఈస్ నాట్ కంపారిజన్, ఇట్స్ బెంచ్ మార్కింగ్. హీఈస్ డూయింగ్ గుడ్, ఐ వాంట్ యూ టు గో టువర్డ్స్ హిమ్, విచ్ ఇస్ గుడ్. మనం బెంచ్ మార్క్ చేయమా? ఇప్పుడు మనదో కంపెనీ ఉంది, ఆ పెద్ద కంపెనీ ఉంది, దాని లెవెల్కి మనము ఒకరోజు పోవాలి. దట్స్ నాట్ కంపారిజన్, ఐ కాల్ ఇట్ బెంచ్ మార్కింగ్. యూ షుడ్ బెంచ్ మార్క్ సంబడి. ఎందుకంటే ఆ ఇండస్ట్రీకి ఆయనే టార్చ్ బేరర్గా ఉంటాడు. సో ఎప్పుడైనా కానీ ఆ ఒక పీఈని ఐసోలేషన్గా చూడకూడదు, దానికి ఏది ఐడెంటిటీ ఉండదు. ఆ పీఈని ఎప్పుడు కాంపిటీషన్ పీఈ, ఆ సెక్టర్ పీఈ, మళ్ళీ దాని పాస్ట్ పీఈ, కరెంట్ పీఈ, ఇవన్నీ పీఈలతో కంపేర్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. పంజాగుట్ట సోమాజిగూడలో రేట్ ఎంత అని అడిగితే ఒక అమ్మచ్చు, అది కాస్ట్లీనా చీపా ఎవరికి తెలుసు. ఓకే, సోమాజిగూడ సైట్ ఇంత రేట్ ఉంది, పంజాగుట్టలో ఇంత, జూబ్లీస్లో ఇంత, నువ్వు హైదరాబాద్లో ఇంత, హైదరాబాద్ యావరేజ్ రేట్ ఇంత, బెంగళూరు కంపేర్ చేస్తే ఎంత, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటే ఈజీగా కంక్లూడ్ చేస్తారు మీరు. సోమాజిగూడ ఈజ్ ఫేర్లీ ప్రైస్డ్, ఐ థింక్ దిస్ ఈజ్ ఎ గుడ్ ప్రైస్ టు బై. సేమ్ వే ఈ అన్ని పీఈలు స్టడీ చేసే మనము డిసిషన్ తీసుకోవాలి. పీఈ ఫ్యాక్టర్లు ఇప్పుడు మనం మాట్లాడినాం. ఫర్ ఎగ్జాంపుల్ అర్నింగ్స్ 25% పైన ఉండాలి, మళ్ళీ డెట్ 2x మీద కన్నా పైన ఉండకూడదు. అలా పీఈకే రూల్ లేదు. నేనేమన్నా 10 పీఈ కింద ఉండే పైన ఉండే కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీలు వద్దంటే గొప్ప కంపెనీస్ అన్నీ ఎగ్జిట్ అయిపోతాయి. ఎందుకంటే దే ఆర్ హై అండ్ ఎవర్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్, ఎమర్జింగ్ మార్కెట్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మెషిన్ లెర్నింగ్, ఓకే, ఆల్ దీస్ న్యూ డీప్ లెర్నింగ్ మెథడాలజీస్ అని ఈ ఇండస్ట్రీలో పనిచేసే కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళందరూ వాల్యుయేషన్ పిచ్చి ప్రైస్లో ఉంటాయి. దట్స్ బికాస్ పీపుల్ థింక్ దట్ దీస్ ఇండస్ట్రీస్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద ఫ్యూచర్. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ పెట్టుకుంటే మీకు జడ్జ్మెంట్ ఈజీ వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద సైట్. అలా మీరు అనలైజ్ చేసుకొని కంపేర్ చేసుకున్న తర్వాత కంక్లూడ్ చేస్తేనే లాజిక్. ఒక స్టాండర్డ్ ఫిగర్తో కంపేర్ చేయలేము. 10,000 per square feet, below is good, above is bad, no. What if Panjagutta is 20,000? What if Bangalore is 40,000? 10,000 cheap. This is in a nutshell. ఈ 6 ఫ్యాక్టర్స్ని లాజికల్గా చూసి బెంచ్ మార్కింగ్ చేసి కంపారిజన్ చేసి ఇండస్ట్రీతో వ్యాలిడేట్ చేసి హిస్టారిక్ పీ అని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు డిసిజన్ ఇస్తే దానికి ఒక విలువ ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది. దిస్ ఈజ్ ఇన్ ఎ నట్షెల్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. పిఈ రేషియో గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా, డీటెయిల్డ్గా, చాలా సింప్లిఫై చేసి మార్కెట్లోకి కొత్తగా వద్దామనుకున్న వాళ్ళకి, రీసెంట్గా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చాలా థియరిటికల్గా చాలా మంచి ఎగ్జాంపుల్స్తో మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.